నయనతార అంటే ఆమె పెర్ఫార్మెన్స్ గ్లామర్ కంటే ముందు వివాదాలు గుర్తుకు రావాల్సిందే. ఏ పని సాఫీగా తిన్నగా చేయదు. పర్సనల్ లైఫ్ అనే కాదు, ఏది చేసినా వివాదం కొని తెచ్చుకోవాల్సిందే. లేదంటే నయనతార అనిపించుకోదేమో. ఒకటా రెండా నయన్ చుట్టూ కాంట్రవర్సీస్ అలా తిరుగుతూనే ఉంటాయా? లేటెస్ట్ వివాదం నయన్కి ఎలాంటి షాక్ ఇచ్చింది? Have a look. ఛానల్ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నయనతార సౌత్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఎదిగిందే. కొన్నేళ్లుగా ఇప్పటికీ హైయెస్ట్ పేడ్ హీరోయిన్ నయనతారే. ప్రస్తుతం నటిస్తున్న చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారి కోసం 18 కోట్లు తీసుకుంటోందట. క్రేజ్ తో పాటే వివాదాలను వెంటేసుకుని కెరియర్ ను నడిపిస్తోంది నయన్. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా ఏదో ఒక వివాదం ఈ అమ్మడిని చుట్టుముడుతూనే ఉంది. నయనతార కెరియర్, లవ్ మ్యారేజ్, వెడ్డింగ్ విశేషాలతో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ గతేడాది స్ట్రీమింగ్ చేసింది. ఇందులో చంద్రముఖి సీన్స్ వాడుకున్నారంటూ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసు రీసెంట్ గా విచారణకు రాగా అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని డాక్యుమెంటరీ నిర్మించిన టార్క్ స్టూడియోస్ కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీతో నయనతార ధనుష్ మధ్య 9 ఏళ్ల నాటి మనస్పర్ధలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. నయనతార విజయ్ సేతుపతి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నానుం రౌడీ ధాన్ మూవీ నిర్మించారు. సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సక్సెస్ అయ్యింది. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల పాటు నేను రౌడీనే క్లిప్స్ వాడారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంతో నయన్ షాక్ అయ్యింది. 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని పోస్ట్ చేసింది నయన్. 10 కోట్ల నష్టపరిహారం అడగడంతో సోషల్ మీడియా వేదికగా నయన ధనుష్ పై రెచ్చిపోయింది. కాపీరైట్ కోణంగా చూస్తే న్యాయస్థానం మిమ్మల్ని సమర్థించినా నైతిక కోణం అనేది ఉంటుందని గుర్తు చేయాలనుకుంటున్నా. దేవుడే దీనికి సమాధానం చెబుతాడు అని ఘాటుగా స్పందించింది నయనతార. నయనతార డాక్యుమెంటరీనే కాదు, లవ్ స్టోరీస్ కూడా వివాదమే. ప్రేమలో మునుగుతూ తేలుతూ ఒకానొక టైంలో అలిసిపోయింది. ఎట్టకేలకు విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్నా విడిపోయారంటూ వస్తున్న వార్తలు నయనతారని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. నయనతార కెరియర్ స్టార్ట్ చేసిందో లేదో సమాంతరంగా ప్రేమ, పెళ్లి వార్తలు నడుస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ కాకముందే శంభుతో ప్రేమలో పడిందే. అయితే ఈ లవ్ స్టోరీ ఎంతో కాలం నిలవలేదు. ఈ కోలీవుడ్ మన్మధుడు నమ్మకం కోల్పోవడంతో బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. శంభుతో బ్రేకప్ చెప్పి ఆల్రెడీ పెళ్లైన ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది నయన్. క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి హిందూ మతం కూడా తీసుకుంది. ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న టైంలో విడిపోయారు. ఎవరిది తప్పన్న సంగతి పక్కన పెడితే నయన్ కు ఇది రెండో లవ్ ఫెయిల్యూర్. శంభు ప్రభుదేవాతో కంటే విఘ్నేష్ శివన్ తో నయన్ లవ్ స్టోరీ పెద్దది. 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన నానం రౌడీ మూవీతో ఈ ప్రేమ కథ మొదలయ్యింది. శంభు ప్రభుదేవాలానే ఈ ప్రేమ కథ పెళ్లి దాకా వెళ్తుంది అన్న నమ్మకం చాలా మందికి లేకపోయినా 7 అడుగులు వేశారు. ప్రేమ, పెళ్లి విషయంలో 3ఓసారి సక్సెస్ అయ్యింది నయనతార. నయనతారను వివాదాలు మాత్రం వీడడం లేదు. ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో మూకుతి అమ్మన్ 2లో నటిస్తోంది. షూటింగ్ టైంలో నయనతార అసిస్టెంట్ డైరెక్టర్ కు మధ్య మాటా పెరిగిందన్న ప్రచారం నడిచింది. ఈ క్రమంలో నయన్, సుందర్ మధ్య కూడా డిఫరెన్సెస్ వచ్చాయన్నారు. ఈ వార్త బాగా స్ప్రెడ్ కావడంతో ఎక్స్ వేదికగా ఖుష్బూ స్పందించి ఇదంతా గాసిపీ అంటూ కొట్టిపారేసింది. వివాదాలకు దూరంగా ఉండే రియల్ లైఫ్ నయనతారకు ఎప్పుడొస్తుందో చూడాలి మరి. డీజే టిల్లు స్క్వేర్ లో 1-2 రొమాంటిక్ సీన్స్ లో కనిపించిన సిద్ధు జొన్నలగడ్డపై కామెడీ ముద్రే ఎక్కువగా పడింది. అయితే మనసు మార్చుకున్న స్టార్ బాయ్ రొమాంటిక్ మూడ్లోకి వచ్చేశాడు. అదేమంటే నా గురించి తెలుసు కదా అంటున్నాడు. ఎలాగో మీరే చూడండి. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాకు తెలుసు కదా అన్న టైటిల్ పెట్టినప్పుడు అర్థం కాలేదు. ఫస్ట్ సింగిల్ రాగానే ఇతను స్టార్ బాయే కాదు, ప్లే బాయ్ గా మారాడు అనిపించింది. ఇక టీజర్ తో ప్లే బాయ్ కాదు, నారీ నడుమ మురారి అనిపించుకున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ ఫేడ్ అవుట్ హీరోయిన్ కు లైఫ్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు. తెలుసు కదాలో రాశి ఖన్నా, కేజీఎఫ్ భామ నిధి శెట్టి సిద్ధుతో రొమాన్స్ కు దిగారు. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న రాశి ఖన్నాను ఏరికోరి తీసుకున్నాడు. థ్యాంక్ యూ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లుగా ఆఫర్స్ లేని రాశిని సిద్ధు కరుణించి ఛాన్స్ ఇచ్చాడు. ఫ్యామిలీ హీరోయిన్ ముద్ర పడిన హీరోయిన్ ని సైతం రొమాంటిక్ రింగ్ లోకి దించేశాడు సిద్ధు. చేసింది తక్కువ సినిమాలే అయినా నిధి శెట్టి గ్లామర్ కు, రొమాన్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది. తెలుసు కదాలో సిద్ధు కోసం ఇంటిమెసీ సీన్స్ చేసింది. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు నటించిన జాక్ డిజాస్టర్ అయ్యింది. తనకు కలిసొచ్చిన కామెడీని కాసేపు పక్కన పెట్టి రొమాన్స్ లోకి దిగి నారీ నడుమ మురారి అనిపించుకున్నాడు. డ్రెస్ డిజైనర్ నీరజ్ కున్నా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్స్ లోకి వస్తోంది. సాంగ్ హిట్ అయితే సినిమాకు హైప్ వస్తుంది గానీ హిట్ సాంగే సినిమాను రక్షించలేదు. రీసెంట్ గా వచ్చిన సినిమాలోని ఐటమ్ సాంగ్ క్యాచీగా ఇంప్రెస్ చేసింది. స్టార్ హీరోయిన్ ఐటమ్ గర్ల్ గా మారింది. పాటే కాదు, మేకింగ్ కూడా హిట్ అయింది.
ఇంతకీ ఫుల్ వీడియోతో వచ్చిన ఆ స్పెషల్ సాంగ్ ఏంటో చూసిద్దామా? కూలీలోని ఐటమ్ సాంగ్ మోనిక చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ హుషారెత్తించింది. 1000 కోట్లు కలెక్ట్ చేసే ఫస్ట్ మూవీ అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కూలీ షాక్ ఇచ్చాడు. లోకేష్ కనగరాజ్ తన కెరియర్ లో ఫస్ట్ టైం డిజాస్టర్ చూశాడు. పూజా హెగ్డే ఇప్పటి వరకు 3 సార్లుగా ఐటమ్ గర్ల్ గా మారితే రిజల్ట్ ఒక్కోసారి ఒక్కోలా ఉంది. ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయితే రెండో సినిమా F3 యావరేజ్ అయింది. ఇక మూడో సినిమా కూలీ దగ్గరకు వచ్చేసరికి నిరాశనే మిగిల్చింది. త్రివిక్రమ్ తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని మార్చేస్తున్నాడా? గురూజీ 2 సినిమాలను లైన్లో పెట్టాడు. వెంకటేష్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ 2 సినిమాలకి తమన్ వర్క్ చేయడం లేదా? మరి శిష్యుడి ప్లేస్ లో వస్తున్న ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు చూద్దామా? కొన్ని కాంబినేషన్స్ స్పెషల్ గా నిలుస్తాయి. దర్శకుడు కె రాఘవేంద్రరావు కీరవాణి కాంబినేషన్ లేకుండా సినిమాని ఊహించుకోవడం కష్టమే. అలాగే సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ఉండాల్సిందే. ఇలాంటి కలయికలు రేర్ గా కనిపిస్తాయి. త్రివిక్రమ్ సినిమా అంటే తమనే అన్నంతగా ఈ కాంబో సింక్ అయిపోయింది. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ ని విడదీసి చూడలేం. త్రివిక్రమ్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉండాల్సిందే. అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన గుంటూరు కారంకి కూడా తమన్నే తీసుకున్నాడు. గురూజీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుర్చీ మడతపెట్టి అద్దరిపోయే మాస్ బీట్ ఇచ్చాడు తమన్. త్రివిక్రమ్ దర్శకుడిగా డెబ్యూ మూవీ నువ్వే నువ్వేకి కోటి మ్యూజిక్ ఇవ్వగా అతడు కలేజాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు. జల్సా హిట్ తో దేవిశ్రీతో అనుబంధం పెరిగి ఆ తర్వాత వరుస సినిమాలకు ఆయన్నే తీసుకున్నాడు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన జల్సా, జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా ముద్రపడింది. సాధారణంగా సక్సెస్ ఉన్నంతకాలం హిట్ కాంబోకి బ్రేక్స్ ఉండవు. అయితే త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ కలయిక మాత్రం ఫ్లాప్ లేకుండానే బ్రేక్ పడింది. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత తీసిన ఆ సినిమాకు దేవిశ్రీ బదులు మిక్కీ జేమేయర్ని తీసుకొని సర్ప్రైజ్ చేశాడు త్రివిక్రమ్. ఆ హిట్ అయినా మిక్కీని రిపీట్ చేయలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ తో తీసిన అజ్ఞాతవాసి మూవీతో అనిరుద్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వీరరాఘవకు ఫస్ట్ టైం తమన్ని తీసుకున్నాడు. అరవింద సమేత సక్సెస్ తో త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ రిపీట్ అయింది. అలవైకుంఠపురంలో పాటలు చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత వెంకటేష్ తో తీసే సినిమాకు తమన్ని మార్చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్ట్ కి హర్షవర్ధన్, రామేశ్వర్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. గురూజీతో రామేశ్వర్ భేటీ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ న్యూస్ స్ప్రెడ్ అయింది. హర్షవర్ధన్, రామేశ్వర్ కెరియర్ 8 ఏళ్ల క్రితం అర్జున్ రెడ్డితో మొదలైంది. సందీప్ వంగా సినిమాకి మిస్ కాకుండా వర్క్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017 నుంచి హర్షవర్ధన్ చాలా సినిమాలు చేసిన అర్జున్ రెడ్డి, యానిమల్ తప్ప మరో మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయాడు. మరి గురూజీతో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్ ఎలా అవుతాడో చూడాలి. వెంకటేష్ మూవీ తర్వాత గురూజీ తారక్తో మైథలాజికల్ మూవీని తీయనున్నాడు. దీనికి మాత్రం తమన్ని కాదని అనిరుద్ని తీసుకుంటున్నారట. త్రివిక్రమ్, అనిరుద్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా ఎన్టీఆర్కి దేవరతో మ్యూజికల్ హిట్ ఇచ్చాడు. దీంతో హీరో మాత్రం అనిరుద్ వైపే మొగ్గు చూపుతున్నారట. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి 2 క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. యంగ్ హీరోసే వస్తున్న టీజర్స్, ట్రైలర్స్ వీళ్ళ సినిమాలకి కావాల్సినంత హైప్ తీసుకొచ్చాయి. పాన్ ఇండియా హిట్ హనుమాన్ తర్వాత తేజ సజ్జా మిరాయ్తో మరోసారి పాన్ ఇండియాలో లక్ పరీక్షించుకుంటున్నాడు. హిట్ కోసం వెయిట్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కిందపురితో అడుగు పెడుతున్నాడు. తేజ్ సజ్జా ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడని అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా బజ్ కనిపించలేదు. ఎప్పుడైతే ఫస్ట్ గ్లిమ్స్ బయటకొచ్చిందో అప్పట్నుంచి ప్రతి ప్రచార చిత్రంతో హైప్ పెంచుకుంటోంది. కుర్ర హీరోపై 60 కోట్లు ఖర్చు పెట్టినా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ కావడం విశేషం. మిరాయ్ సేఫ్ జోన్ లో విడుదలవుతోంది. నాన్ థియేట్రికల్ రూపంలో 40 కోట్ల పెట్టుబడొచ్చేసింది. సినిమాకొచ్చిన క్రేజ్ మంచి బిజినెస్ తీసుకురావడంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 32 కోట్లకు అమ్మారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టుబడి 3 రోజుల్లో వచ్చేస్తుందని అంచనా. మిరాయ్తో పోటీ పడుతున్న హారర్ మూవీ కిష్కిందపురి. ఈ మూవీపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. టీం ప్రీమియర్స్ వేశారు. పాజిటివ్ టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్న 10 కోట్ల టార్గెట్ ను సాధించాలి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 10 కోట్లకు అమ్మారు. పాజిటివ్ టాక్ వస్తే వారంలోపే పెట్టుబడి వచ్చే ఛాన్స్ ఉంది.